సింగరేణిలో అనేక బ్లాకులు రాక కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా సింగరేణి పరిశ్రమ ప్రశ్నార్థకంగా తయారైంది. దీనివల్ల అసలు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కాకుండా ఇప్పుడు వేరే సోర్సెస్కి వెళ్ళి బొగ్గు తీసే పని కాకుండా వేరే ప్రాజెక్టుల కోసమని మిగతా వాటికి డైవర్ట్ అవుతూ ఉన్నారు. మేనేజ్మెంట్ ప్రకటిస్తుంది, దానికి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అసలు సింగరేణి కాలరీస్ కంపెనీలో బొగ్గు తీసే సంస్థ కోల్ బ్లాక్స్ లేకుండా ఏం చేద్దామని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటూ ఉన్నాయి. దీన్ని సిఐటిగా కార్మికులు అర్థం చేసుకోవటం కోసం ఈరోజు మీరు ఈ యొక్క వీడియోని చేయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రీసెంట్గా మనుగూరు OC2 ఎక్స్టెన్షన్ బ్లాక్ను కూడా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటానికి టెండర్లలో పిలిచారు. రేపు జనవరి 8వ తారీఖు 2026లో ఈ యొక్క టెండర్లు ఫైనల్ కాబోతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల వల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చు. సరే, సింగరేణి పాల్గొంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కూడా సింగరేణిలో పాల్గొన్నా కూడా ఎవరికి వస్తుంది అనేది మనం చెప్పలేము. ఎవరికైనా టెండర్లు ద్వారా ఎవరికి తక్కువ టెండర్ వేస్తే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింగరేణి మనుగడకే ప్రశ్నార్థకం. ఈ టెండర్ల ద్వారా ఎవరికన్నా ప్రైవేట్ వాళ్ళకి వచ్చిందనుకో మనుగూరు పరిస్థితి ఏంటి? మనుగూరు పరిస్థితి ఇప్పుడున్న బ్లాక్స్తోనే నడవాలంటే ఇంకొక 5 సంవత్సరాలలో క్లోజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్పటం కాదు, మేనేజ్మెంటే స్పష్టంగా చెప్తా ఉంది. అంటే ఈ బ్లాక్ కనుక ప్రైవేట్ వాళ్ళకు పోతే మనుగూరు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకనే ఈరోజు అన్ని సంఘాలు కలిసి ఒక మూమెంట్ తీసుకోవాలని చెప్పేసి జాయింట్ యాక్షన్గా కూర్చోబోతున్నాం. రేపు 22వ తారీఖు నాడు కూడా కూర్చోబోతున్నాం. అంటే ఎట్లా సింగరేణిని రక్షించుకోవటం కోసం, ముఖ్యంగా మనుగూరు మనుగడను కొనసాగించడం కోసం ఈ యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా సిఐటిగా ఇంకా అదనంగా చెప్పాల్సిన సమాచారం ఏమిటంటే అసలు మనుగూరు OC2 ఎక్స్టెన్షన్ బ్లాక్ అనేది 1/70 యాక్ట్లో ఉన్నది. 1/70 యాక్ట్లో ఉంటే మనుగూరు OC బ్లాక్ని ప్రైవేట్ వాళ్ళు చేపట్టడానికి వీలు లేదు. ఎందుకంటే గతంలో కోయగూడెం OC3 బ్లాక్ వచ్చిన ఆటంకమే మనుగూరు OC3 కూడా రాబోతుంది. అంటే ప్రైవేట్ వాళ్ళు చేపట్టలేడు, కేసు నడుస్తూ ఉంది. 1/70 యాక్ట్ ప్రకారము అక్కడ బొగ్గుని వెలికి తీయాలంటే మన ఎస్టీ సంబంధించిన సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళని తీయాలి, లేకపోతే సింగరేణి సంస్థ పబ్లిక్ సెక్టార్ అనేటువంటి సింగరేణి సంస్థనే తీయాలి. కానీ ఈ రెండు కాదని ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు టెండర్లు వేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో ప్రధానంగా జెన్కో వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థే, అది కూడా సింగరేణి కూడా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థే. సింగరేణి బొగ్గు తీసే పని, జెన్కో వాళ్ళు చేసే పని కరెంటు ఉత్పత్తి చేయడం, సప్లై చేసే పని. ఇప్పుడు తాడిచెర్ల 1 బ్లాకు AMR వాళ్ళు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అది ఎవరికి వచ్చింది? జెన్కో వాళ్ళకి వచ్చింది కదా. నువ్వు చేసే బొగ్గు తీసే పని చేస్తావా? నువ్వు టెండర్లు వేసి మళ్ళీ ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఇచ్చి పని చేసేది తప్ప నువ్వు బొగ్గు తీసే పని కాదు కదా. అది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థే, ఇది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థే కదా. మరి జెన్కో వాళ్ళు ఎందుకు టెండర్లలో పాల్గొనాలి? సింగరేణికి వస్తే కదా అది లాభము. సింగరేణి సంస్థ ఎన్ని రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 80,000 కోట్ల రూపాయల పైగా 15 సంవత్సరాల కాలంలో చెల్లించాము కదా మేము సింగరేణి సంస్థ. అంతేకాకుండా 48,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సింగరేణి డబ్బులు ఉన్నాయి కదా, పేమెంట్ చేయట్లేదు కదా. అనేక రకాలుగా డబ్బులు మొత్తం సింగరేణి సంస్థ దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడుకుంటున్నారు కదా. ఇంత మంచి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఉపయోగపడే సంస్థని కాదని జెన్కో వాళ్ళకి టెండర్లు పిలుస్తుంటే టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం నివారించాల్సిన అవసరం ఉన్నది. అది సింగరేణికే వచ్చే పద్ధతిలో మన యొక్క పోరాటం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని సింగరేణికి వచ్చే విధంగా, ఇంకా మిగతా మెగా కృష్ణారెడ్డి అని అదాని వాళ్ళంతా వస్తూ అంటున్నారు. వాళ్ళందరూ కూడా రాకుండా మన యొక్క సింగరేణి వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, అన్ని పార్టీల సహకారం తీసుకొని దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. మనుగూరు మనుగడ దానితో ముడిపడి ఉంది కాబట్టి మనుగూరు OC2 ఎక్స్టెన్షన్ బ్లాకు సింగరేణికి వచ్చే విధంగా అందరం కలిసి కృషి చేయాలనేది నెంబర్ 1. ఇక నెంబర్ 2 వస్తే ఆల్రెడీ కోయగూడెం OC3 బ్లాక్ ఏమో
ప్రైవేట్ వాళ్ళకి గత 3 సంవత్సరాల క్రితం వచ్చింది. టెండర్ల నిబంధనల ప్రకారం 2 సంవత్సరాలు ఇంకా పని చేపట్టకపోతే దాన్ని రద్దు చేయాలి. రద్దు చేయకుండా ఇంకా కొనసాగించి వాళ్ళకేదో కేంద్ర ప్రభుత్వం మిలాఖత్ అయ్యి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి ఆ 170 యాక్ట్ ప్రకారం ఆ చట్ట ప్రకారం సింగరేణికి రావాల్సిన బ్లాక్ను కూడా అడ్డదారిలో ప్రైవేట్ వాళ్ళకి ఇటానికి ప్రయత్నాలు జరుగుతున్నారు. గతంలో మేనేజ్మెంట్కి చెప్పాము, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాము, ఎట్టి పరిస్థితుల్లో కోయగూడెం OC3 బ్లాక్ కూడా సింగరేణికి రావాలి. అట్లాగే సత్తుపల్లి OC3 బ్లాక్ కూడా ప్రైవేట్ వాళ్ళకి గత 3 సంవత్సరాల క్రితం ఇచ్చారు. చట్ట ప్రకారం మన టెండర్ల నిబంధనల ప్రకారం అన్న 2 సంవత్సరాలు దాటిపోయింది, దాన్ని రద్దు చేయాలి. రద్దు చేసి అది పక్కనే ఉన్నటువంటి వాళ్ళకి ఆటంకంగా ఉన్నటువంటి వాళ్ళు సత్తుపల్లిలో ప్రైవేట్ వాడు బొగ్గు మట్టి తీసి ఎక్కడ పోయాలో ప్లేస్ లేదు. సింగరేణి చుట్టూ సింగరేణి ప్లేస్ ఉంది. అది సింగరేణి తప్ప మిగతా వాళ్ళు చేసే పరిస్థితి లేదు. అందుకని దాన్ని కూడా రద్దు చేసి సింగరేణి కేటాయించాలని చెప్పేసి ఇది కూడా పోరాటంలో భాగంగా మేము అన్ని యూనియన్లను కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు తాడిచెర్ల 2 బ్లాక్ ఉన్నది, ఆ బ్లాక్ కూడా మనకే రావాలి. అది అన్ని రకాలుగా సింగరేణి సంస్థ చేపట్టింది. మొత్తం ఆ బ్లాకు సింగరేణికి రావాలి. ఇంకొక 2 బ్లాకులు ఇల్లెందులోని మన పూసపల్లి OC బ్లాకు, అది ఇప్పుడు ఇల్లెందులో అది కనుక ప్రైవేట్ వాడు బొగ్గు కూడా ప్రైవేట్ వాడు తీస్తే ఇక మన సింగరేణి చేసే పని ప్రైవేట్ వాడికి ఇస్తే ఇక సింగరేణి ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చూస్తూ ఉన్నది? ఈ సింగరేణి యాజమాన్యం ఏం చేస్తూ ఉంది? వీళ్ళిద్దరికి ముక్కై ప్రైవేట్ వాడికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పటికే దాంతోపాటు అట్లాగే కొత్తగూడెంలో ఉన్న VK7 ఓపెన్ కాస్ట్ను కూడా సింగరేణి సంస్థ చేపట్టాల్సిన బొగ్గు తీసే పని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. మరి సింగరేణి కార్మికులు ఏం తెలుసుకున్నారు? ఇటు ఈ 2 బ్లాకులు సింగరేణి సంస్థలో నడుస్తున్న బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? సింగరేణి కార్మికులు ఏం చేయదలుచుకున్నారు మీరు? ఇప్పటికే కార్మికుల సంఖ్య 8,000 10,000 ఎక్కువ ఉందని చెప్తున్నారు మీరు. ఈ బొగ్గు తీసే పనన్నా మనం చేపట్టకుండా ఇక వేలంపాట్ల పాల్గొందాం, ఇంకో కొత్త బ్లాకులు రావాలి, ఇవన్నీ అంటే కొత్త బ్లాకులు ఎందుకు రావాలి? మనం చేయడానికి కోసం కదా. మనం చేయకుండా ప్రైవేట్ వాడికి ఇచ్చేది ఉంటే ఇక ఎందుకు? అందుకని స్పష్టంగా CI2గా చెప్పదలుచుకున్నాం. మన ఊరు OC2 ఎక్స్టెన్షన్ బ్లాక్ కావచ్చు, అట్లాగే కోయగూడెం OC3 బ్లాకు, సత్తుపల్లి OC3 బ్లాక్ కావచ్చు. వీటితో పాటు ఇల్లెందులో ఉన్నటువంటి ఇల్లెందు ఏరియాకే ప్రమాదకరంగా మారినటువంటి పూసపల్లి OC బ్లాక్ కావచ్చు, కొత్తగూడెం ఏరియాకే కీలకమైనటువంటి ప్రాజెక్టు VK7 OC ప్రాజెక్టు, అది కూడా సింగరేణి సంస్థ ద్వారా చేపట్టాలి. ఈ మొత్తం పోరాటం మొత్తం కూడా అన్ని యూనియన్లు, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా, అన్ని ప్రజా సంఘాలు కూడా తెలంగాణ సాధన కోసం ఎలా పోరాటం చేశారో అంతకంటే పెద్ద ఎత్తున విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటంతో పాటు రైతులు చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక పెద్ద సంస్థ సింగరేణిని కాపాడుకోవడం కోసం అందరం కలిసి నడుం బిగించాలని చెప్పేసి సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ CI2గా కోరుతా ఉన్నాం.